తెలంగాణ జాగృతి ద్వారా ప్రజల్లో చైతన్యం నింపుతూ నిజామాబాద్ ఎంపీగా ఎమ్మెల్సీగా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది ఎమ్మెల్సీ కవిత. ఆమె దూకుడు ప్రజా సమస్యలపై పోరాటం ఆమెను ప్రజలకు చేరువ చేసేలా, ఆమె వెలుగు కొందరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అయితే ఈ దూకుడు బీఆర్ఎస్లో కొందరికి మింగుడు పడటం లేదని చర్చలు సాగుతున్నాయి. కవిత రాజకీయ ఎదుగుదలను కొందరు పార్టీ నాయకులు తట్టుకోలేకపోతున్నారని, ఆమెను ఒంటరి చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆమె స్వయంగా ఆరోపించారు. తన కదలికపై నిఘా పెట్టేందుకు కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారని, ఆమె ఎవరిని కలుస్తున్నారు, ఏం చేస్తున్నారని వివరాలు సేకరిస్తున్నారని కవిత బహిరంగంగా వెల్లడించింది. ఈ వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఆమెను పార్టీ నుంచి బయటకు పంపేందుకు లేదా ఆమె ప్రభావాన్ని తగ్గించేందుకు కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి. తెలంగాణ జాగృతి ద్వారా ప్రజల్లో చైతన్యం నింపుతూ నిజామాబాద్ ఎంపీగా ఎమ్మెల్సీగా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది ఎమ్మెల్సీ కవిత. ఆమె దూకుడు ప్రజా సమస్యలపై పోరాటం ఆమెను ప్రజలకు చేరువ చేసిన, ఆమె వెలుగు కొందరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అయితే ఈ దూకుడు బీఆర్ఎస్లో కొందరికి మింగుడు పడడం లేదనే చర్చలు సాగుతున్నాయి. కవిత రాజకీయ ఎదుగుదలను కొందరు పార్టీ నాయకులు తట్టుకోలేకపోతున్నారని, ఆమెను ఒంటరి చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆమె స్వయంగా ఆరోపించారు. తన కదలికలపై నిఘా పెట్టేందుకు కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారని, ఆమె ఎవరిని కలుస్తున్నారు, ఏం చేస్తున్నారనే వివరాలు సేకరిస్తున్నారని కవిత బహిరంగంగా వెల్లడించారు. ఇక ఇదే అంశంపై పూర్తి విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. ఎస్ వెంకట్, కవిత రాజకీయం ఎలా ఉండబోతోంది? ఆమెను ఒంటరిని చేస్తున్నారా? అలాగే పార్టీ నుంచి ఏమైనా తొలగించే అవకాశం ఉన్నదా? మొత్తానికి పార్టీ క్యాడర్ అంతా, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా ఆమెకు దూరం చేసేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాజకీయాల్లో ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని మనం ఇవాళ గ్రహించాలి. మమ్మల్ని కెలకొద్దురా బాబు అని ఇద్దరు చెల్లెళ్ళు ఒక హెచ్చరికిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెల్లి షర్మిల, ఆమె ఏపీసీసీ చీఫ్గా ఉన్నారు. అలాగే ఇక్కడ మరో సోదరి కేటీఆర్కి కవిత తన ధోరణి ఏంటో చాలా స్పష్టంగా అందరికీ తెలియజేస్తూ చాలా అటాకింగ్గా వెళుతున్నటువంటి పొలిటీషియన్గా ఇవాళ తెలంగాణలో పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ చిన్నదా? అలాగే బీఆర్ఎస్ నాయకుడిగా కేసీఆర్ని మనం తక్కువ చేయగలమా? ఇవాళ అధికారం ఉన్నా లేకపోయినా ఆ పార్టీకి కానీ ఆ నాయకుడికి కానీ ఉన్నటువంటి ఫాలోయింగ్, అలాగే ఆ పార్టీకి ఉన్నటువంటి బలం మనం ఇప్పటికిప్పుడు ఏదో తేలిక చేసి మాట్లాడే పరిస్థితి కాదు. ఓటమి అనేది రాజకీయాల్లో సహజమైనటువంటి విషయమే. అలాగే ఇవాళ ఓటమి తర్వాత వచ్చినటువంటి మార్పులు, అలాగే బీఆర్ఎస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి ఆరోపణ ఏమిటి అని అంటే, ఒకటి ఫోన్ ట్యాపింగ్, రెండోది కాళేశ్వరానికి సంబంధించిన ప్రాజెక్టులు అన్నీ మొత్తం అవినీతిమయం, నిర్లక్ష్యం, దోపిడీ జరిగింది ఇందులో అని పీసీ ఘోష్ ఇచ్చినటువంటి 100 పేజీల నివేదిక. దాని మీద పెద్ద చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మోస్ట్ అటాకింగ్ పొలిటీషియన్గా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, అలాగే ఆ పార్టీ నాయకురాలుగానే కాకుండా జాగృతి సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవిత తీసుకున్నటువంటి నిర్ణయం మోస్ట్ సెన్సేషనల్. ఏమిటా నిర్ణయం? నా తండ్రిని ఒక్కడు వేలెత్తి చూయించినా సరే ఒప్పుకునేది లేదు, సహించేది లేదు అని కూతురుగానే కాదు, ఎమ్మెల్సీగా అలాగే రాజకీయ నాయకురాలుగా తనకున్నటువంటి చొరవను, అవగాహనను ఇవాళ నిరూపించే పరిస్థితిలో ఆమె నిలబడింది. ఇవాళ కేటీఆర్ కంటే, బీఆర్ఎస్ పార్టీ కంటే ముందుగా కోర్టుకు వెళ్ళి తన తండ్రిని రక్షించుకోవడం, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు మీద వస్తున్నటువంటి నిందలను ఖండించటం, చట్టబద్ధమైనటువంటి పోరాటం చేస్తూ తండ్రిగానే కాదు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకుడి యొక్క పరువును కాపాడుకునే దాంట్లో నేను ముందుంటా అని ఒక మహిళగా కాదు, ఒక పోరాట యోధురాలుగా ముందుకొచ్చింది. ఈ దశలో జరగబోతున్నటువంటి పరిణామాల్లో ఒక విషయం అయితే మనం చాలా స్పష్టంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏమిటది? రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ బలం తగ్గిపోబోతోందా? ఎస్. కవితను దూరం చేసుకుంటే వచ్చే పరిస్థితి ఎలా ఉండబోతోంది అని అంటే, రాజకీయ అంచనాల కంటే కూడా సహజంగా మన సమాజంలో ఉన్నటువంటి ఒక లక్షణం ఉన్నది, సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ అనేది ఇవాళ మహిళగా, అలాగే ఒక నాయకురాలుగా, అలాగే ఒంటరిగా తనను మారుస్తున్నటువంటి సొంత సోదరుడి ప్రయత్నాలు ఆ పార్టీకి కొంత నష్టం కలగజేసే అవకాశం ఉన్నది. దాంతోపాటు ఇవాళ ఆమె ఫోన్ ట్యాపింగే జరిగింది అని ఆధారాలతోటి సహా సిట్ ఇచ్చినటువంటి సమాచారంలో కవిత కూడా మాట్లాడింది. కుటుంబ సభ్యులే
నా ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఇంకేం చెప్పుకోవాలి అన్నటువంటిది జనంలోకి వెళితే నష్టం కలిగేది బీఆర్ఎస్ పార్టీకి. అలాగే మరొక ప్రమాదం ఉన్నది. ఆమె తండ్రికి రాసిన లేఖను కూడా లీక్ చేసినటువంటి ఘనా పార్టీలో ఆయన చుట్టూ ఆయన కోటరీలో ఉన్నారు అని తను ఘంటాపదంగా చెప్తోంది. ఇదైతే జనం చాలా సహజంగా అర్థం చేసుకుంటున్నారు. కవితను టార్గెట్ చేస్తున్నారు కొంతమంది కేసీఆర్ పక్కనున్నటువంటి కోటరీకి సంబంధించిన నాయకులని. అందుకే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు కొంత దెబ్బతినే అవకాశం ఉన్నది. అలాగే ఆ పార్టీ నాయకుల మీద కొంత అపవాదు జనం నమ్మే అవకాశం ఉన్నది. వీటన్నిటిని బట్టి కవిత తీసుకున్నటువంటి నిర్ణయాలు, తను ఇండివిజువల్గా ఎదగాలి అన్న దాంతోపాటు తనను నమ్ముకున్నటువంటి కేడర్, జాగృతి సంస్థలో పనిచేస్తున్నటువంటి యువత చాలామంది ఉన్నారు. ఇక్కడే కాదు, పరాయి దేశాల్లో కూడా ఉన్నటువంటి ఆమె కేడర్ ఆమెకు తోడుగా నిలబడే అవకాశం ఉన్నది. జనం కూడా కొంత సానుభూతితోటి, నేను మొదటిగానే చెప్పా, ఈ సమాజంలో సానుభూతి అనేది పెద్ద అస్త్రంగా మారే అవకాశం ఉంటుంది. ఆ సానుభూతి మహిళకు వచ్చే అవకాశం ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతుంది. 2 రాష్ట్రాలకు సంబంధించి మొదటిగా మనం అనుకున్నట్టుగానే ఇద్దరు చెల్లెళ్ళు ఒక రాజకీయమైనటువంటి ప్రయాణంలో సొంత సోదరులకే ప్రమాదం కలిగించటం, జనంలో తన బలం పెంచుకోవడం, అలాగే పార్టీల నిర్ణయాలలో ఎక్కడైనా లోపం ఉంటే ఎత్తి చూయించగలిగేటటువంటి ఘంటాపదమైనటువంటి ఒక అన్డిస్ప్యూటెడ్ ఫైట్ ఏదైతే ఉంటుందో అది వీళ్ళు తీసుకుంటున్నారు. మేబీ డిస్ప్యూట్స్ ఉండొచ్చు, మేబీ భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ మనం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గత ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి సోదరుగా అన్న వదిలిన బాణాన్ని అని తను వెళ్ళి అన్న గెలుపు కోసం కనీసం ఆమె చేసినటువంటి ప్రయత్నంలో ఆయన గెలుపుకి, జగన్మోహన్ రెడ్డి గెలుపుకి ఆమె ఖచ్చితంగా ఆమె చేసినటువంటి ప్రయత్నం కొంత బలాన్ని ఇచ్చింది అనేది నిర్వివాదాంశం. దాంతోపాటు ఇవాళ సొంత సోదరుడు కేటీఆర్ ఓడిపోవడానికి కూడా ఈమె కారణమవుతుందేమో అన్నటువంటి ప్రమాదాన్ని కూడా మనం గుర్తించాల్సిన సందర్భం. ఎనీహౌ కవితను ఒంటరిని చేస్తున్నారు అన్నటువంటిది మాత్రం జనంలోకి వెళుతోంది. నాయకులు ఎవరైతే మాజీ మంత్రులు ఉన్నారో ఇవాళ కవితను ఎమ్మెల్సీగా గౌరవించట్లా, ఒక మహిళగా ఆమెను కనీస మాత్రం ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడట్లా, అలాగే నాయకుడి యొక్క కూతురైనా సరే తోలనాడి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇక తోటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసినటువంటి ఘాటైన నీచమైన వ్యాఖ్యలను ఖండించినటువంటి బీఆర్ఎస్ నాయకుల ధోరణిని జనం మాత్రం చాలా వ్యతిరేకిస్తున్నారు. ఇంత నీచమైన రాజకీయం ఎందుకు? ఒక తోటి ఎమ్మెల్సీ, ఒక మహిళా ఎమ్మెల్సీని ఇష్టానుసారం మాట్లాడినప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఖండించరా? ఇదెక్కడి రాజకీయం, ఇదెక్కడి మానవత్వం? సొంత సోదరుడే మాట్లాడకపోతే ఈయనేం సోదరుడు? ఇవాళ పైగా రాఖీ పండగ కూడా. ఎక్కడైనా అన్న రక్షణగా ఉన్నటువంటి వ్యవస్థ మనది, నమ్మకం మనది, సాంప్రదాయం మనది. ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతున్నాయి రాజకీయాల్లో. అందుకే కవిత బలం రోజు రోజుకి పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. ఆ పెరగడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులే పరోక్షంగా దోహదపడుతున్నారు అన్నది మాత్రం వాస్తవం.